ఈ కథ కూడా అడగలే. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్కి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది, మీరు డెసిషన్ తీసుకోండి అని. ఈ ఒక్క విషయాన్ని, ఈ లాజిక్ని మిస్ అవుతున్నారు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుస్తలేదా? మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు ఇంకొకరు కావచ్చు, అసలు తెలంగాణలో బై ఎలక్షన్ రావనేసి ఆయన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎందుకు రావు బై ఎలక్షన్స్? చదువుకున్నారా కొంచెమన్నా? నాకు తెలిసి కొంత అవగాహన ఉన్నంత వరకైనా కూడా దానం నాగేందర్ అనే వ్యక్తి బాజాబ్తా బీఫామ్ మీద పోటీ చేసిండు కదా ఎంపీ ఎలక్షన్లో. పోచారంకి కాంగ్రెస్లో పదవి ఇచ్చిండ్రు కదా. కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకొని వాళ్ళ బిడ్డ తరపున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు కదా. మరి ఎట్లా పడదంటారు? ఎట్లా బై ఎలక్షన్స్ రావని ఎట్లా అంటారు మీరు? ఏ నమ్మకం అసలు? అంటే మీకు చట్టాల మీద గౌరవం లేదా? అంటే చట్టాలంటే మీకు చుట్టాలా, లేకపోతే చట్టాలంటే మీకు అంత నెగ్లెక్ట్ అనుకోవాలా? ఆ మాట్లాడిన వ్యక్తికి చెప్తున్నా నేను. ఈడికెళ్ళి ఏమంటుండు, కొంతమంది ఏమో మేము స్వాగతిస్తున్నాం అనేసి ఆ ఎమ్మెల్యేలు ఎవరు, మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ చెప్తుండే కదా, మేము సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాము, 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పెడితే మేము పోటీ చేపించి గెలిపించుకుంటాము, ఇప్పుడు 28 వరకు ఎందుకు, మా సత్తా ఏందో 25లోనే చూపిస్తామని చేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తారు. అరే ఒక్కరు ఒక్క మాట మీద క్లారిటీతో ఉండండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఎందుకు మాట్లాడతారు? మీ మంత్రి చూడండి ఏం చెప్పిండో. అయినా సరే కోర్టు సంబంధించిన అంశం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలి. చెప్పండి, ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే మీకు గెలుస్తారనే నమ్మకం మీకుందా? గ్రామాలలో పోయి అడగండి, డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటున్న అక్క జిల్లాలను అడగండి, అన్నపేరున్న అవ్వాతాతలను అడగండి, 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా దేవుడా వాడుకుంటున్న మా పేదవాళ్ళని అడగండి, మైనార్టీలను అడగండి. 100 స్థానిక సంస్థ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇంకోటి కూడా ఉందా వీడియో? ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఇందులోనేమో అంటే ఇందులో 2 వర్షన్లు. వాళ్ళు అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేది ఈయనే మాట్లాడిండు. ఉప ఎన్నికలు వస్తే 100కు 100% గెలుస్తారట, ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారట, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వాళ్ళకి చెప్తా అడుగుతారంట, రుణమాఫీ వచ్చిన వాళ్ళకి అడిగితే చెప్తారట. నవ్వుతున్నారు జనాలు, నవ్వుతున్నారు. ఈ దరిద్రం మాకు ఎప్పుడు పోతుంది, ఈ శని మమ్మల్ని ఎప్పుడు వదులుతుంది అని మాట్లాడుతున్నారు. ఓసారి పోండి, అసలు ప్రజల్లోకి పోండి, ఓసారి ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకుంటే అర్థమవుతుంది కదా. ఇక ఇప్పుడు పోయేస్తుంది కదా, మేము మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రజల మధ్య తిరిగితే అర్థమవుతుంది కదా. ఫ్రీ కరెంట్ వాళ్ళు ఏమంటున్నారు, 500 గ్యాస్ సిలిండర్లు ఏమంటున్నారు, కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఏమంటున్నారు, మహిళలకు 2500 రూపాయలు ఏమంటున్నారు, ఫ్రీ బస్ వాళ్ళు ఏమంటున్నారు, రుణమాఫీ వాళ్ళు ఏమంటున్నారు, రైతు భరోసా వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ చెప్తుంటారు. ఏం పర్వాలేదు, ఇంకా కొంచెం రియాలిటీలోకి రండి. మీరు చేయించుకున్న సర్వేలే చెప్తున్నాయి కదరా నాయన. 25 ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే పెడితే ఓవరాల్గా మొత్తం 25 సీట్లు వచ్చుడే కష్టం అని చెప్తున్న నేపథ్యంలో 10కి 10 గెలవడానికి ఏ రకంగా గెలుస్తారు? అసలు ఏ కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశం ఉంది? ఏ కాన్స్టిట్యున్సీకి 10 మంది ఎమ్మెల్యేలు, సరే మిగతా వాళ్ళ పక్కన పెడదాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఏమంటే చూడు గుండె చేతిలో పట్టుకొని ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీకి పోదామంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తలేరు. ఏం చేసిరని 10 మంది ఎమ్మెల్యేలకు ఓటేస్తారు? మీ పథకాల గురించా? ఇక మీ పథకాల గురించి నాకే చెప్పి 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 ఊకదంపుడు ఉపన్యాసాలాగా అయిపోయినాయి. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలకు మీకు కూడా తెలుసు ఖచ్చితంగా. అరే ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటూ పోండి. అరే దానం నాగేందర్ కనబడతలేదా? బాజాబ్తా బేసిక్ అంటారు దీన్ని, బేసిక్ సెన్స్. ఎస్, బేసిక్ సెన్స్. దానం నాగేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి కండవా కప్పుకొని, సరే ఆ కండవాని కాస్త గుడి కండవాలు అన్నారు, దట్స్ ఫైన్, ఓకే, అబద్ధం అది, సరే నమ్ముతుంది అనుకుందాం. కానీ మరి బీ ఫామ్ మీద ఏ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిండు? ఆయన బీఆర్ఎస్ బీ ఫామ్ మీద పోటీ చేసిండా, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేసిండా? ఇప్పుడు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోమనేసి డైరెక్ట్ చేసింది చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం. ఇప్పుడు దీన్ని సాకులు చెప్పొద్దు అని చెప్పారు. సరే ఈ 10 మందిలో
మేమంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తారు అనుకుందాం. సో ఈయన కూడా రేపు కోర్టుకు అదే మాట చెప్తాడు. ఈ 10 మంది పార్టీ మారలేదు, వీళ్ళు 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఓకే, నేను వాళ్ళని అడిగితే అదే చెప్పిర్రు అని చెప్పేసి ఒకవేళ ఈ 3 నెలల్లోపు స్పీకర్ సుప్రీంకోర్టుకు చెప్తాడు. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ కూడా అదే కదా, ఎందుకంటే స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆబ్వియస్లీగా పార్టీలకు సంబంధం లేకుండా స్పీకర్ అనే వ్యవస్థ ఉంటే అది వేరే విషయం, నిజంగా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఓకే, మరి అప్పుడు అడుగుతుంది కదా సుప్రీంకోర్టు, సరే ఇవి గుడికండువాలు అన్నారు, దట్స్ ద ఫైన్, ఒకవేళ దాన్ని నమ్మిస్తారు. మరి దానం నాగేందర్ మరి మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిండు కదా అనేది చెప్తే ఉంది కదా, పోటీ చేసిండు, మరి దానికి సమాధానం ఏంది అంటే ఇక్కడ స్పీకర్ ఇరుక్కుపోడా? ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక పదవి అయితే ఇచ్చారు కదా, ఒక్క పిఏసీ మినహాయించి ఏ కాంగ్రెస్ పదవులైనా కూడా కాంగ్రెస్ పార్టీకే ఇచ్చుకుంటారు, వేరే పార్టీలకైతే ఇయ్యరు. మరి దాని పరిస్థితి ఏంది? ఓకే, థర్డ్, ఇదే కడియం శ్రీహరి బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అనేసి ఆయన క్యాంపెయినింగ్ కూడా చేసిండు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రచారం చేస్తాడు అంటే సుప్రీంకోర్టుకి ఇవేం తెలియదా? అంటే అంత కళ్ళు మూసుకొని రేపు ఇక్కడ గౌరవనీయులైన స్పీకర్ గారు ఏది చెప్తే అది వింటుండ్రా? అన్నీ తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు మాట్లాడారంటే చల్ భయ్ అంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఒకరేమో వస్తాయంటారు, ఒకరు బై ఎలక్షన్ రానంటారు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారంటారు, మళ్ళీ లేదు 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 ఈయనేమంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు, కానీ స్వాగతిస్తున్నాము, మా పార్టీ నుంచే పోటీ చేపిస్తాము, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వెయ్యమని చెప్పి బీఆర్ఎస్లోనే ఉంటే కేసు ఎవరన్నా పోతారా? సుప్రీంకోర్టుకు పోతారా? అంటే ఆ మాత్రం ఆడ కూర్చున్న చీఫ్ జస్టిస్కి ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారా? బేసిక్ క్వశ్చన్స్ ఇవి, జస్ట్ నాకు తెలిసినంత వరకు అడుగుతున్నా, అవునా? బేసిక్ క్వశ్చన్స్ ఇవి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల మీదనే మరి అనర్హత వేటు వేయమని ఎందుకు పోతారు, మరి రిమైనింగ్ వాళ్ళ మీద ఎందుకు పోలేదు? ఈ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ ఏం సమాధానం చెప్తారు? సో ఉచ్చు బిగిసింది, 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు తప్పదు, బై ఎలక్షన్స్ తప్పవు. ఈ బై ఎలక్షన్స్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ మీరు ఇంద్రమిన్లో వచ్చిన వాళ్ళు అడుగుండ్రి, తులం బంగారం వచ్చిన వాళ్ళు అడుగురు, తులం బంగారం అంటే ఎట్లా అయ్యలేదు, మరి నీళ్ళ విషయం ఏంది సారు? ఇవాళ ఆడ లోకేష్ మాట్లాడుతుంటే మేమేమన్నా కాళేశ్వరానికి పక్క కొట్టి తీసుకోబోతున్నామా, మిగులు జలాలనే కదా మేము తీసుకుపోతున్నామని మాట్లాడినప్పుడు బనకచెర్లను కట్టనీయమని చెప్పిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి, వాళ్ళు నోరెత్తుతున్నారు, కానీ మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఎందుకు మాట్లాడుతులేరు? ఎవరి అండ చూసుకొని లోకేష్ ఇట్లా మాట్లాడుతున్నారు అనేది ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఆయనేమో ఢిల్లీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఏమో ఈడ గల్లీలో పాదయాత్ర. బాగుందబ్బా మొత్తానికి తీరు మాత్రం. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనించరు. రేపు బై ఎలక్షన్లు ఇవన్నీ గమనించకుండా పక్కోడు నీళ్లు దోసుకపోతున్నా అన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. పక్కోళ్ళు వచ్చి మన రాష్ట్రం మీద మళ్ళీ కబలిస్తాము, మళ్ళీ మన రాష్ట్రాల్లో కూటమిగా వచ్చి మేమంతా కూడా మేమే రాజ్యం ఏలాలన్నా కూడా మళ్ళా తెలంగాణ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అంటే మీకు అంత అమాయకుల్లాగా కనపడుతున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. అంటే మీ నమ్మకం అదే కదా? మాట్లాడుతున్న తీరు విధానం చూస్తుంటే ఒక్క లోకేష్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు.